నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కృషి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజవోలు గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి కోసం విశేషంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పశువులకు పశు బీమా మరియు 50% సబ్సిడీపై పశుదానా ఏర్పాటు చేశామని, పశువులకు గత ప్రభుత్వంలా కాకుండా మా ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు నాణ్యమైన మందులు అధిక మొత్తంలో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గొర్రెలకు ఏప్రిల్ నెలలో నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ నెలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం జరుగుతుందని, దీనిని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గంగిన జాహ్నవి, బైరెత్తి సరోజినీదేవి, మండా హిమబిందు, బండి శ్రీజ్యోతి, మామిడిశెట్టి సువర్ణ కుమారి, మట్టా శ్రీను, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రవివర్మ, ప్రాంతీయ పశువైద్యశాల డాక్టర్ పి వెంకట్రావు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. వాకలపూడి ఆదినారాయణ గారు, రాను రాను అలవాట్లు మారినా కూడా పాల ఉత్పత్తులు, ఒకప్పుడు పాల ఉత్పత్తులు వెనుకబడి ఉండేవాళ్ళం. ఆ తర్వాత వచ్చిన పాల వెలువ ద్వారా కురియన్ గారి సహకారంతో వచ్చిన ఒక రకమైన ఉత్తేజంతో పాల వెలువ వచ్చింది. ఇవాళ మనం విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితిలోకి వచ్చాం. విదేశాల నుంచి తెచ్చుకునే పాల పౌడర్ చేసుకునే వాళ్ళం. ఇవాళ మన ఉత్పత్తి పెరిగింది. కాకపోతే మన రాష్ట్రంలో పాల దిగుబడి తక్కువగా ఉంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వాసు గారు ఎలాగైతే మన అసెంబ్లీలో కూడా డిబేట్ అయింది. కృత్రిమ గర్భధారణ ద్వారా సంతానం వస్తుంది. అలాగే పశువులు కూడా కృత్రిమ గర్భం ద్వారా సరైన పెయ్యలకు సంబంధించిన ఏంటంటే స్టోరేజ్ ఫెసిలిటీస్. సార్ చెప్పింది ఏంటంటే ల్యాబొరేటరీ అంటే స్టోరేజ్ ఫెసిలిటీ, కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. తగిన కంట్రోల్లో మెయింటైన్ చేస్తేనే కానీ ఉపయోగం లేవు. ఇవాళ మనుషులు కూడా స్టోరేజ్ పెడుతున్నారు. మనుషుల వీర్యాన్ని కూడా తీసుకొని కొన్ని నెలలు సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టి ఏ డిఎన్ఏ రావాలో ఆ డిఎన్ఏ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల పశువుల్లో కూడా జరిగింది. మనం చేసాం, లాస్ట్ టైం ఇక్కడే చేసాం. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే నాకు చెప్పాలి. ఫలితాలు ఇంకా రిజల్ట్ నాకు చెప్పలే. ఎందుకంటే పెయ్య కావాలంటే పెయ్యే వస్తుంది. ఏ రకమైన ఉత్పత్తి రావాలో ఆ ఉత్పత్తి వస్తే ఎంత పాలు ఇవ్వాలనేది మనం ఇవాళ ఒకటి రాజోలకు సంబంధించి ఇప్పుడే రామకృష్ణ 400 లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ఇదివరకంటే డబుల్గా పాల సేకరణ పెరిగిందంటే పశువులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మన సోదరులు చెప్పినట్టు 800 పాడి గేదెలు కూడా ఈ ఊర్లో ఉన్నాయి. ఒకటి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ప్రత్యామ్నాయ వనరులు కూడా ఉండాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడితే ఒక్కోసారి నష్టం వస్తుంది, లాభాలు వస్తాయి. 2 రకాలు ఉన్నాయి. దానికి కోళ్ల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, గొర్రెలు కానీ, రకరకాల ఉత్పత్తులు అనుసంధానమైన ఉత్పత్తులు కూడా చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది చంద్రబాబు గారు లాంటి పెద్దలు చెప్పేది. ఇవాళ ప్రభుత్వం మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాం. మందులు రాలేదని చెప్పారు ఏడీ గారు వాళ్ళు. నేను వెంటనే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మాట్లాడి, అచ్చెన్నాయ గారితో మాట్లాడి మందులు కొత్త లేకుండా చేశాను. వాళ్ళ మందులు టాప్ క్వాలిటీ మందులు. గత ప్రభుత్వంలో నాసిరక మందులు ఇచ్చి మనుషులు నకిలీ బ్రాందీలు ఎలా ఇచ్చారో మందులు కూడా చౌక రకాలు కొనేసి కమిషన్లు కొట్టేశారు. ఇవాళ అలా కాదు, నాణ్యమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. పీరియాడికల్గా వైద్య శిబిరాలు, ఇవాళ వైద్య శిబిరాలు నిర్వర్తించుకుంటున్నాం. ఇక్కడ ఈ ఒక్కటి గ్రామంలోనే కాదు, ఎక్కడైతే పశువులు ఉన్నాయో అక్కడికల్లా తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన కడియం మండలం ఉంది, రూరల్ మండలం ఉంది. కొన్ని గ్రామాల్లో తక్కువ ఉంటాయి.
పిడింగొయ్యి లాంటిది కానీ, లేకపోతే పిడింగొయ్యిలో కోలమూరు పిడింగొయ్యిలో కొంత ఉంటుంది.